హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం బీరకాయ అండ్ బఠానీ గ్రీన్ పీస్తో రెసిపీ చేయబోతున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా కడిగి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ముందుగా ప్యాన్ పెట్టేసేద్దాం. ప్యాన్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. వేసాం కదా, ప్యాన్ వేడైంది. ఆయిల్ వేస్తున్నాను. ప్రజెంట్ హీట్ అయింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసేద్దాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ మినప్పప్పు. వీటితో పాటుగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. ఆనియన్ పచ్చిమిర్చి కాస్త వేగాక ముందుగా మనం తీసుకున్న పచ్చి బఠానీని దీంట్లో వేగనిద్దాం. ఇప్పుడు ఇవి గోలుతున్నప్పుడు కాస్త సాల్ట్ వేద్దాం. అండ్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి వేగాక ఒక స్పూన్ పసుపు కూడా వేసి కలిపేద్దాం. పసుపు కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా కట్ చేసిన బీరకాయ పీసెస్ వేద్దాం. ఇప్పుడు బీరకాయని మొత్తం కలపాలి కింద నుంచి మీది వరకు. బీరకాయలు మగ్గేలాగా కలిపాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి బీరకాయలు కదిపేద్దాం. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేద్దాం. త్వరగా కుక్ అవుతుంది. మళ్ళీ ఒక 10 to 15 minutes ఉడకనిద్దాం. మూత పెట్టేస్తున్నాం. చూద్దాము, కుక్ అవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా బఠానీతో బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ బఠానీ తోటకూరలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకో 5 minutes ఉంచేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. దీనిలోకి కొత్తిమీర సాల్ట్ చేసి దించేసుకుంటే సరిపోతుంది. బీరకాయ బఠానీ కర్రీ ఒక రైస్ అవుతుంది. వావ్, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఒక 2 minutes హైలో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, వేడివేడిగా రైస్తోనే బీరకాయ బఠానీ కర్రీ తినేయాలి. ఫ్రెండ్స్, నా స్టైల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై
ఛానల్. థ్యాంక్ యూ.